వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. లాస్ట్కి ఎగ్జామ్ దగ్గరగా వచ్చేసాము. లాస్ట్ మినిట్ ప్రిపరేషన్స్లో ఉన్నాము. ఇప్పుడు చీట్ కోడ్స్ ఎలా అప్లై చేయాలి ఎగ్జామ్లో అండ్ చీట్ కోడ్స్ని ఎలా చూసుకోవాలి, ఎంతవరకు వాటి సక్సెస్ ఉంటుంది అని ఒక క్లారిటీ ఇద్దామని ఈ వీడియో. కాలేజ్ దోస్త్ సంబంధించి ఇది మీకు వాట్సాప్ త్రూ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ కనుక్కోవచ్చు. ఫస్ట్ మీ నేమ్ ఎంటర్ చేయండి. మీ కాలేజ్ నేమ్ ఏదైతుందో అది ఎంటర్ చేయండి. నేను ఆర్ఎస్ అకాడమీ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ ఎస్ఎన్ క్లిక్ చేయండి. పీసీ అయితే ఎంపీసీ, బైపీసీ మీరు ఏది అంటే అది క్లిక్ చేయండి. మనం ఏపీ అనుకుందాం. సో ఏపీ సంబంధించి మనం మెయిన్ క్లిక్ చేసుకోవాలి. ఏపీని క్లిక్ చేస్తున్నాను. ఏ హ్యాండ్ నోట్స్ కావాలి, మీకు ఇంపార్టెంట్ నోట్స్ కావాలా చూడండి. ఏపీ సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ కావాలా, ప్రతిది కూడా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా వస్తుంది. లింక్ కింద ఇచ్చిన స్టూడెంట్స్ క్లిక్ చేయండి అండ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి స్టూడెంట్స్. సో ఫస్ట్ థింగ్, మీరు ఫస్ట్ మీ ఫోకస్ అంతా చదవండి. ఎంత ఎఫర్ట్ ఉంటే అంత ఎఫర్ట్ పెట్టండి. ఎగ్జామ్ హాల్లో కూడా క్వశ్చన్స్ ఫస్ట్ మీకు వచ్చిన క్వశ్చన్స్ రాయండి. డైరెక్ట్గా వెళ్ళిపోయి అన్ని చీట్ కోడ్స్ మీరు అప్లై చేయొద్దు. మీకు ఏమొచ్చో, మీరు ఏ క్వశ్చన్స్ అటెండ్ చేయగలుగుతారో అటెండ్ చేయండి. దాని తర్వాత మిగిలిన క్వశ్చన్స్కి చీట్ కోడ్స్ ఎలా అప్లై చేయాలో నేను చెప్తాను. ఓకే, సో ఇది చాలా ప్రీషియస్ థింగ్, ఇది మైండ్లో పెట్టుకోండి. సో సక్సెస్ అవ్వాలి అంటే కూడా చీట్ కోడ్స్ని మీరు అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి మార్కులు. ఓకే, సో ఫస్ట్ మనం చీట్ కోడ్స్ అప్లై చేసే ముందు ఫస్ట్ స్టెప్ ఏంటి? ఫస్ట్ మీకు వచ్చిన క్వశ్చన్స్ రాయండి, మీకు వచ్చిన ఫార్ములాస్ అప్లై చేయండి, గెస్ చేయండి, ఆ ఆన్సర్స్ అప్లై చేసుకోండి. దాని తర్వాత మిగతా క్వశ్చన్స్కి చీట్ కోడ్స్ ఎలా అప్లై చేయాలంటే ఫస్ట్ సిమిలర్గా ఉన్న ఆప్షన్స్ని ఏదైనా ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే సిమిలర్లో మీకు ఒక ఆన్సర్ ఉంటుంది. అంటే మనకి 4 ఆప్షన్స్ ఏ, బి, సి, డి. సో ఈ 4 ఆప్షన్స్లో నుంచి మనకి ఏ ఆర్ డి సిమిలర్గా ఉన్నాయి అనుకుందాం. సో ఏ కానీ డి కానీ మీరు రైట్ డెసిషన్ తీసుకోండి. అంటే మనకి చూసింగ్స్ కాస్త ట్రూ ఆర్ ఫాల్స్గా మారుతాయి. సో ఫస్ట్ థింగ్ అది. అండ్ సెకండ్ థింగ్, ఆడ్ ఆప్షన్కి మనం వెళ్ళొద్దు, అది మైండ్లో పెట్టుకోండి. అండ్ థర్డ్ థింగ్, మీరు ఎప్పుడైనా సరే మోస్ట్ గమనించాల్సిన విషయం ఏంటంటే క్వశ్చన్ చదివి దాంట్లో ఎడిషన్, సబ్ట్రాక్షన్స్, డివిజన్స్ చేస్తే వచ్చిన ఆన్సర్ ఏదైతే ఉంటుందో ఆ ఆన్సర్ మన ఆన్సర్ కాదు. ఆ ఆన్సర్ మన ఆన్సర్ కాదు, అది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఏంటి? ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, డివిజన్స్, మల్టిప్లికేషన్స్ ఎటువంటి ఆపరేషన్స్ చేస్తే సింపుల్గా వస్తుంది అనుకుందాం, ఆ ఆన్సర్ కాదు. ఓకే, అండ్ ఫోర్త్ వచ్చేసి ఎప్పుడైనా సరే మీరు ఎట్లా చెప్పాలంటే మీకు క్వశ్చన్లో ఇలా 2, 4, 6 ఉంది. సో ఇక్కడ ఆప్షన్లో 2, 4, 6 ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 2, 4, 6 ఉండొచ్చు. కొన్నిసార్లు 2, 4, 0 ఉండొచ్చు. కొన్నిసార్లు 2, 3, 0 ఇలాంటి అక్కడ మ్యాచ్ అవుతున్న ఆన్సర్స్ మాత్రం ఉండదు. ఓకే, దాంట్లో రిప్రజెంటేషన్ చేస్తున్న వాటికైతే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ 4 యూనిట్స్ ఉన్నాయి అంటాడు, ఆప్షన్లో కూడా 4 యూనిట్స్ చూపిస్తుంది. అంటే క్వశ్చన్లో కనిపించిన విధంగా మనకి ఆన్సర్లో ఉంటే అస్సలు కానే కాదు. ఓకే, అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. మీరు మీ చీట్ కోడ్స్ ఏదో ఒక ట్రిక్స్ వాడి చీట్ కోడ్స్ మీరు కనుక్కున్నారు, అట్ లాస్ట్ చీట్ కోడ్స్ అప్లై చేసినా మన డెసిషన్ తీసుకోలేకపోతున్నాం. అలాంటప్పుడు ఏం చేయాలో కూడా చెప్తాను. అంతకంటే ముందు మోస్ట్ కామన్ అడిగే క్వశ్చన్ ఏంటి అంటే చాలామంది 1, -1, 2, -2. సో ఇలాగ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ రెండు సిమిలర్గా ఉన్నాయి, ఈ రెండు సిమిలర్గా ఉన్నాయి. రెండిట్లో ఏది ఆన్సర్ తీసుకోవాలి అని చాలామంది కామెంట్ సెక్షన్ అడిగే క్వశ్చన్. అయితే మీరు ఈ వైజ్గా అంటే క్వశ్చన్లో మనకి 2 ఉంది అనుకుందాం, సమ్ 2 లాంటిది ఉందనుకుందాం, అప్పుడు ఈ ఆన్సర్ కాదు. అలాగంటే క్వశ్చన్ చదివి దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవాలి, ఏ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్. ఇది మీ కళ్ళ ముందున్న సిచ్యువేషనల్ డెసిషన్ తీసుకోవాలి. అంటే ఆ సిచ్యువేషన్కి ఏమైతే ఉందో ఆ డెసిషన్ తీసుకోవాలి ఇది. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, మేము క్లారిఫై చేస్తాము. మీరు నాలెడ్జ్ ఫస్ట్ ఏం చేయాలి? నాలెడ్జ్ వైజ్గా అప్లై చేయాలి. సెకండ్ ఏం చేయాలి? చీట్ కోడ్స్ అప్లై చేయాలి. దాని తర్వాత డెసిషన్ తీసుకోలేకపోతున్నారు, ఇంకా కొన్ని ఆప్షన్స్ మిగిలిపోయినాయి. అప్పుడు మీరు ఏం చేయాలంటే బి కానీ సి కానీ, ఏంటి బి కానీ సి కానీ రెండిట్లో ఒక ఆప్షన్ పెట్టుకోవాలి. ఓకే, ఇలా వెళ్ళండి. ఇది కూడా ఎలా డెసిషన్ తీసుకోవాలంటే మీరు పైన ఫర్ ఎగ్జాంపుల్ మీరు 12th క్వశ్చన్ రాసేసి 13th క్వశ్చన్కి వెళ్ళారు. అయితే 13th క్వశ్చన్లో నేను బి ఆప్షన్ పెట్టుకోవాలా, సి ఆప్షన్ పెట్టుకోవాలా అంటే 12th క్వశ్చన్లో మీరు బి ఆప్షన్ ఇచ్చి ఉంటే 13th క్వశ్చన్కి సి ఆప్షన్ వెళ్ళండి. ఓకే, ఒకవేళ 12th క్వశ్చన్లో మీరు సి ఆప్షన్ ఇచ్చి ఉంటే ఇక్కడ బి ఆప్షన్కి వెళ్ళండి.
అలా మీరు డెసిషన్ తీసుకోవాలి. సో చీట్ కోడ్స్ ఎంతవరకు సక్సెస్ అవుతాయంటే మీ ప్రాక్టీస్ మీద డిపెండ్ అవుతుంది. అండ్ ఇంకోటి చీట్ కోడ్స్ టాప్ మోస్ట్ స్కోర్ సంపాదించడానికి వల్ల కానే కాదు. చీట్ కోడ్స్ ఎవరికి అంటే ఎవరైతే మేము క్వాలిఫై అవ్వలేకపోతున్నాము ఏంటి ఆ టైంలో ఏ ఆన్సర్ పెట్టుకోవాలి, ఏ ఆన్సర్ డెసిషన్ తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఒక సేఫ్టీ పర్పస్తోనే చీట్ కోడ్స్. అంతేగాని చదవకుండా వెళ్ళిపోయి నేను చీట్ కోడ్స్ అప్లై చేస్తానంటే మాత్రానికి చీట్ కోడ్స్ అప్లై చేసిన టాప్ మార్క్స్ రావాలంటే మాత్రానికి అది హైలీ ఇంపాసిబుల్. నాలెడ్జ్ లేదు, నాకేం చదువుకోలేదు, ప్రిపరేషన్స్ నేను చేయలేకపోయాను, అందుకోసం ఇప్పుడు ఏం చేయాలి అంటే మాత్రానికి చీట్ కోడ్స్ మీకు హెల్ప్ అవుతాయి. అంతేకాని చీట్ కోడ్స్తో నేను నాకు టాపర్ అయిపోవాలి మాత్రం పెట్టుకోకండి స్టూడెంట్స్. ఓకే, చీట్ కోడ్స్ అయినా సరే, బీసీ అయినా సరే, నాలెడ్జ్ వాడైనా సరే మాక్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయండి, మోస్ట్ సక్సెస్ అవుతారు స్టూడెంట్స్. ఇంకేం డౌట్స్ ఉంటే అడగండి, మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. బాయ్.